ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 కీలకమైన అంశాలు. అందులో ప్రధానంగా మొన్న ఏదైతే ఈ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులు పాస్ కాలేదో ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో డిఎంకే ఏంటి అంటే దక్షిణాది హీరోలు అని చెప్పేసి వాళ్ళు ఎలివేట్ చేసుకునే విధానం. సో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు వెళ్ళినప్పుడు ఆయన కూడా కొంచెం ఘాటుగానే స్పందించారు. మీరు దక్షిణాదికే అన్యాయం చేశారు అని చెప్పేసి ఇదొక అంశం. ఇక మరొకటి సచివాలయ ఉద్యోగస్తుల మాజీ అధ్యక్షుడు అయినటువంటి వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేయడం. ఈ 2 అంశాలపైన మనతో చర్చించడానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాజేష్ అప్సన్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా ఈ తమిళనాడు ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. డిఎంకే ప్రస్తుత రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రి గారు స్టాలిన్, వాళ్ళు ఏంటి అంటే మాకు ఎదురులేదు, మాకు తిరుగులేదు అని చెప్పేసి మొన్న బిల్లులు ఏదైతే వీగిపోయినాయి ఈ క్రమంలో ఎలివేట్ చేసుకునే విధానం. నిన్న ఒక విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు వాస్తవంగా సార్, ఇప్పుడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్య పెరగటం అనేది ఈరోజేం కొత్త కాదు. అవును. ప్రజాస్వామ్య భారతంగా రాజ్యాంగబద్ధ పరిపాలన మొదలుపెట్టిన క్రమంలో ఆ రోజున పార్లమెంట్లో 491 స్థానాలు, 494 స్థానాలు ఉండి, ఓకే, వాటిని తర్వాత రోజుల్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాలని పునర్వ్యవస్థీకరించుకొని 543 స్థానాలకి తీసుకొచ్చుకున్నారు. వాస్తవంగా మ్యాక్సిమం లిమిట్ 550 స్థానాలని చెప్పని నిర్ధారించుకొని 543 స్థానాలకి కన్ఫైన్ చేసుకున్నారు. ఇలా చేసుకున్న ఈ 543 స్థానాలు అనే నిర్ణయాన్ని 1971 సంవత్సరంలో మరొకసారి పునఃసమీక్షించాలి అని చెప్పని రాజ్యాంగంలో మెన్షన్ చేసుకున్నారు. 76వ సంవత్సరంలో 1976లో ఆ నిర్ణయం తీసుకునే సందర్భంలో దాన్ని అప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పీరియడ్, ఇందిరాగాంధీ గారు ఇంకొక 25 సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఒక నిర్ణయం ప్రకటించారు. అంటే 2001 సంవత్సరం వరకు అదే నియోజకవర్గాల సంఖ్యాబలం, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫ్రీజింగ్ చేశారు. మరి 2001 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగాలి, రైట్, జరగాల్సి ఉన్న నేపథ్యంలో నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా ఈ 25 సంవత్సరాల ఈ ఫ్రీజింగ్ పీరియడ్ని ఇంకొక 25 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేశారు. రైట్. అంటే ఇప్పుడు 2026 సంవత్సరంలో బై డిఫాల్ట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగి తీరుతుంది. మరి ఒకసారి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగాలి అని అంటే దానికి ఉండే బేసిక్ క్రైటీరియా వచ్చేటప్పటికి జనాభా ప్రాతిపదికన. మీకు ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే గతంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. 2009 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ఎన్నికలను ఎదుర్కొనే ముందు డీలిమిటేషన్ కమిషన్స్ అపాయింట్ అయినాయి. ఆ డీలిమిటేషన్ కమిషన్స్ బేస్ చేసుకొని విదిన్ ది స్టేటు నెంబర్ చేంజ్ అవ్వకుండా నియోజకవర్గాల స్వరూపాలు మార్పు చేయబడ్డాయి. అవును. అప్పుడు తీసుకున్న క్రైటీరియా ఏంటి? జనాభా ప్రాతిపదికే. ఆ రోజు జనాభా ప్రాతిపదిక మీద తీసుకున్న ఆ క్రైటీరియా బేస్ చేసుకొని ఒకసారి గతంలోకి వెళ్ళి 17 సంవత్సరాలు ఎన్నాళ్ళో కాదు, అవును, 17 సంవత్సరాల క్రితం ఏం జరిగిందనేది గుర్తు చేసుకుంటే ఆంధ్ర ప్రాంతంలో, అంటే ఇవాళ ఆంధ్ర తెలంగాణగా విడిపడ్డాయి కాబట్టి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 294 స్థానాల్లో ఇవాళ ఉన్న ఆంధ్ర ప్రాంతంలో 187 స్థానాలు ఉండేవి. రైట్. తెలంగాణ ప్రాంతంలో 107 స్థానాలు ఉండేవి. అంటే తెలంగాణ కన్నా ఆంధ్ర ప్రాంతంలో 80 అసెంబ్లీ స్థానాలు ఎక్కువ ఉండేవి. అటువంటి సందర్భంలో అక్కడ నుంచి ఉపాధి రీత్యా తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కలకి వలసలు పెరిగిన నేపథ్యంలో ఇక్కడ జనాభా పెరిగారు, అక్కడ జనాభా తగ్గారు. దాని ఇంపాక్ట్ 2009 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆంధ్ర ప్రాంతంలో 12 అసెంబ్లీ స్థానాలు తగ్గి అక్కడ 175 స్థానాలకు పరిమితం అయ్యి తెలంగాణ ప్రాంతంలో 107 స్థానాల నుంచి 119 స్థానాలకు ఇక్కడ పెరిగినాయి. తెనాలి పార్లమెంట్ సీటు రద్దయింది. అవును.
తెలంగాణలో పార్లమెంటు స్థానం పెరిగింది. అంటే 2009లో జనాభా ప్రాతిపదిక మీద మరి ఆంధ్ర ప్రాంతం 12 స్థానాలు కోల్పోయి తెలంగాణలో 12 స్థానాలు పెరిగింది చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ 2026 వాస్తవంగా 2021లో జనాభా లెక్కింపు ప్రక్రియ నమోదు అయి ఉండాలి, ప్రారంభం అయి ఉండాలి. అవును. కానీ కరోనా కారణంగా జనాభా లెక్కింపులు ప్రారంభం కాలేదు. ఇవాళ 2026 ఏప్రిల్ నెలలో ఇప్పుడు ఆ ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. అవును. 2027కి సెన్సస్ స్టాటిస్టిక్స్ వస్తాయి. అవును. అలా వచ్చిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ అపాయింట్ అవుద్ది. డీలిమిటేషన్ కమిషను జనాభా పెరుగుదల తగ్గుదల బేస్ చేసుకొని నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇప్పుడున్న 543 స్థానాల్లోనే జనాభా ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కువ స్థానాలు, జనాభా తగ్గిన దగ్గరికి స్థానాలు కుదింపు చేపట్టాల్సిన పరిస్థితి. అంటే స్థానాల సంఖ్య పెంచడం అనేది కనుక నిర్ణయం తీసుకోకుండా అలా నిర్ణయం తీసుకున్నారనుకో డెఫినెట్గా జరిగేది ఏంటి అంటే ఇవాళ 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో రేపు 2027 సెన్సస్ లెక్కలు వెలువడిన తర్వాత సుమారుగా 135 స్థానాలకి పెరగడానికి ఆస్కారం ఉంది. అంటే ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 55 లోక్సభ స్థానాల సంఖ్య పెరగడానికి ఆస్కారం ఉంది. ఇక దక్షిణాది వంకు చూద్దాం మనం. దక్షిణాదిలో కేరళ ప్రస్తుతం 20 లోక్సభ స్థానాలు ఉన్నాయి. కానీ కేరళలో గత 5 దశాబ్దాలుగా ఉన్న జనాల రేటు ప్రకారం రేపు అక్కడ 2026 సెన్సస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఇవాళ ఉన్న 20 లోక్సభ స్థానాలు 13 స్థానాలకి కుదించబడతాయి. ఓకే. తమిళనాడులో 39 లోక్సభ స్థానాలు 32 స్థానాలు కుదించబడతాయి. ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు 21 స్థానాలు కుదించబడతాయి. తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాలు 14 స్థానాలు కుదించబడతాయి. కర్ణాటకలో బర్త్ రేటు అంటే మిగిలిన 3 ఇవాళ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం కానీ తమిళనాడు కానీ కేరళతో కంపేర్ చేసినప్పుడు ఇంత డ్రాస్టిక్ చేంజ్ అక్కడ లేని మేరకు అక్కడ ఈ తగ్గుదల కొద్దిగా ఉంటుంది. ఓకే. ఓవరాల్గా దక్షిణాది చాలా గణనీయమైన సంఖ్యలో లోక్సభ స్థానాలు కోల్పోతుంది. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలు గణనీయంగా ఆ సంఖ్యాబలం పెంచుకోగలుగుతాయి. అయితే ఇక్కడ ఉత్తరాది అన్ని రాష్ట్రాలు అంటే అన్ని రాష్ట్రాలు కాదు. ఇవాళ హిమాచల్ ప్రదేశ్, హర్యానా లాంటి హిందీ స్పీకింగ్ స్టేట్సే చిన్న స్టేట్స్ ఉన్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా లాంటివి. అక్కడ ఉండే ఇంపాక్ట్ తక్కువ. యూపీ అండ్ బీహార్లో అక్కడ ఫ్యామిలీ ప్లానింగ్, బర్త్ కంట్రోలు వాళ్ళు సవ్యంగా పాటించిన పర్యవసానం అక్కడ జనాభా ఇతోధికంగా పెరుగుతున్నది వాస్తవం. ఇవాళ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియకి అనాదిగా రాజ్యాంగబద్ధంగా జనాభా ప్రాతిపదికగా మాత్రమే ఆ డీలిమిటేషన్ జరుగుతున్న నేపథ్యంలో రేపు 2026 సెన్సస్ వచ్చిన తర్వాత గనక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగిన పక్షంలో ఖచ్చితంగా దక్షిణాదికి శరాఘాతం లాంటి నష్టం కలగబోతుంది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యూనిఫామ్గా 50% పెంపుదల అనే నిర్ణయాన్ని ఆమోదించుంటే వాస్తవంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 80 స్థానాలు ఉన్న దగ్గర వాళ్ళకి 40 స్థానాలు పెరిగితే 120 స్థానాలకు చేరుద్ది. ఇక్కడ జరిగిందేంటి? ఈ బిల్లు చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్ ఎలా అయినా సరే ఈ 50% అడ్డుకోవాలని చెప్పని అతను ప్రయత్నం చేశాడు. కారణం ఏంటి అంటే 50% కనుక అడ్డుకుంటే రేపటి రోజున జనాభా ప్రాతిపదిక మీదుగా కనుక పెంపుదల వచ్చినప్పుడు వాళ్ళకి 135 స్థానాలు అవడానికి ఆస్కారం ఉంది. ఇవాళ 50% అంటే 120 స్థానాలకు మాత్రమే వాళ్ళకి చేకూరడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని జనాభాలు ఎక్కువ అంటే ఇప్పుడు ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా రేపు అంతిమంగా ఎటుగుడి ఇది లబ్ధి చేకూరే తమకే కాబట్టి మరింత లబ్ధి చేకూరడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఒక రకమైన హిడెన్ ఎజెండాతో అఖిలేష్ యాదవ్ ఈ బిల్లుని అడ్డుకునడానికి అతను ముందుకు వచ్చాడు. ఈ అంశాన్ని గుర్తించకుండా ఈ అంశాన్ని ఒక కీ ఫ్యాక్టర్గా కూడా పరిగణలోకి తీసుకోకుండా రేపు 23వ తారీఖు తమిళనాడులో జరగబోతున్న ఎన్నికలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కల్పించినప్పుడు ఎన్నికలలో అదొక ప్రభావితం చూపే అంశంగా మారడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పనే సంకుచిత రాజకీయ ప్రయోజనాలతోటి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు బ్లేటెంట్గా బిల్లును అపోజ్ చేయడం జరిగింది. ఈ అపోజ్ చేసే క్రమంలో సేమ్ వెస్ట్ బెంగాల్ మమతా గారు కూడా ఆమె కూడా రేపు 29వ తారీఖు 23 ఎలక్షన్స్ జరగబోతున్నాయి 2 ఫేజుల్లో. కాబట్టి
ఆమె కూడా ఆమె రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అపోజ్ చేశారు తప్ప వాస్తవంగా విశాల దక్షిణాది ప్రయోజనాలు కనుక దృష్టిలో పెట్టుకొని ఉన్నట్టయితే ఇక్కడ అమలు జరుపుతూ ఉన్న ఈ ఫ్యామిలీ కంట్రోల్ చూపించే, ఫ్యామిలీ ప్లానింగ్ చూపించే ఇంపాక్ట్ ఏంటనేది అసెస్ చేసుకొని ఉంటే దక్షిణాది మొట్టమొదటిగా ఈ 50% హైక్ని స్వాగతించాలి. అవును, ఎందుకంటే జనాభా ప్రాతిపదిక మీద తమకు అన్ని స్థానాలు దక్కడానికి ఆస్కారమే లేదు. అన్ని స్థానాలు కాదు, అదనంగా ఒక్క స్థానం దక్కడానికి కూడా ఆస్కారం లేదు, ఉన్న స్థానాలు కోల్పోవడం తప్ప. అటువంటి స్థితి నుంచి వాళ్ళ ఇప్పుడున్న స్థానాలకు అదనంగా 50% పెంపుదల నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని కూడా గుడ్డిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోడీ గారు ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని మేము ఎందుకు మద్దతు తెలపాలి అని చెప్పనే ఏకైక రాజకీయ కారణాలతోటి ఆ తీర్మానాన్ని అడ్డుకున్నారు. అడ్డుకోవటమే కాకుండా దక్షిణాది ఏదో ఢిల్లీ మీద విజయం సాధించినట్టు, అలా విజయం సాధించారు కాబట్టి అని చెప్పని దక్షిణాది హీరోలుగా స్టాలిన్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, అలాగే సిద్ధరామయ్య గారిని, విజయన్ గారిని, కేసీఆర్ గారిని కలిపి ఒక పోస్టర్ గా చూపిస్తా మోడీ గారి దగ్గర పాదాక్రాంతం అయ్యి బానిసత్వం చేస్తున్నట్టుగా పళనిస్వామి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పోర్ట్రేట్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఈ పోస్టర్లు, ఈ ప్రచారాలని చూసి భ్రమపడి వాస్తవంగా పరిస్థితిని అనలైజ్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మటమే లక్ష్యంగా పెట్టుకున్న కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు, ఒకనాడు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం గెలుపుకి దోహదం చేసిన వాళ్ళే. కానీ ఎవరెవరి కారణాలు ఏమున్నాయి, ఎవరెవరు ఎందుకు విభేదించారనేది అది వారి వ్యక్తిగత సమస్య. కానీ వాళ్ళందరూ కూడా ఈ డిఎంకే ప్రచారాన్ని వీడు కూడా కొనసాగిస్తా చంద్రబాబు నాయుడు గారు అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిన పడినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవ రూపంగా భవిష్యత్తు గురించి ఆలోచన చేసినప్పుడు భవిష్యత్తులో రేపు 26 సెన్సస్ గణాంకాలు 27లో విడుదలైన తర్వాత జరిగే ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అప్పుడైనా ఏం జరగాలి? ఒకసారి సెన్సస్ వెలుగులోకి వచ్చిన తర్వాత సెన్సస్ కాకుండా 50% యూనిఫామ్గా అన్ని రాష్ట్రాలకు సమానంగా పెంపుదల చేస్తాము అని చెప్పని ప్రతిపాదన కనుక దక్షిణాది వైపు నుంచి వచ్చి దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకున్నప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు ఎందుకు ఒప్పుకుంటారు? దాన్ని వాళ్ళు అపోజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, వాళ్ళకి నష్టం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు తలెత్తకుండా సెన్సస్ తో సంబంధం లేకుండా సెన్సస్ కు ముందు ఇప్పుడే 50% యూనిఫామ్గా పెంపుదల నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని స్వాగతించి ఉండాల్సింది. కానీ దాన్ని అపోజ్ చేయడం ద్వారా దక్షిణాదికి రేపటి రోజున అంటే వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ అంటారు. ఇవాళ ఇప్పటికే దక్షిణాది ఉత్తరాదితో కంపేర్ చేసినప్పుడు సంఖ్యాబల పరంగా తక్కువగా ఉంటుంది. అటువంటి తక్కువగా ఉన్నా కూడా ఈ దక్షిణాదిని దృష్టిలో పెట్టుకొని వీరి తరపున వాయిస్ వినిపించే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారినేమో బానిసత్వం చేస్తున్న వ్యక్తిగా చిత్రీకరించి దక్షిణాదికి అసలు సిస్సులు అన్యాయం చేసిన ఈ స్టాలిన్ అండ్ ముఠానేమో వాళ్ళని హీరోలుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే నిన్న తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజైతే మేము ఢిల్లీ మీద విజయం సాధించాము, ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానాన్ని మేము అడ్డుకున్నాము అని చెప్పని ఈ రోజు ఇక్కడ సంకలు గుద్దుకుంటా ఉన్నారు. కానీ రేపు రోజున దీని పర్యవసానం రేపు జనాభా లెక్కింపు పూర్తి అయిపోయిన తర్వాత కనుక జనాభా ప్రాతిపదిక మీద కనుక నిర్ణయం జరిగినప్పుడు దక్షిణాది తీవ్రంగా నష్టపోవడానికి ఆస్కారం ఉంది అని చెప్పని వాస్తవంగా ఈ తీర్మానాన్ని ఓడించిన మరుసటి రోజు నుంచే ఈ విధమైన చర్చ బిగినైంది. అంటే ఇవాళ ఈ తీర్మానాన్ని అడ్డుకోవడం ద్వారా దక్షిణాది ఏం సాధించగలిగింది, దక్షిణాది ప్రయోజనాలని రాహుల్ గాంధీ అండ్ ఖర్గే ఏ విధంగా కాపాడగలుగుతా ఉన్నారు. రాహుల్ గాంధీ దక్షిణాది అంటే మనకి బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ వింటాం మనం, మాయిస్మతి నువ్వు ఊపిరి పీల్చుకో బాహుబలి వచ్చేసాడు అని చెప్పని. అలాగే రాహుల్ గాంధీ దక్షిణాది నువ్వు ఊపిరి పీల్చుకో మేము ఈ తీర్మానాన్ని ఓడిస్తున్నామని చెప్పాడు. నిజమే, తీర్మానాన్ని ఓడించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని సాగకుండా తాత్కాలికంగా అడ్డుకట్ట వేయగలిగారు. కానీ అంతిమంగా రేపు రోజున సెన్సస్ విడుదలైన తర్వాత కనుక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఇక్కడ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగకుండా అడ్డుకోవడానికి ఆస్కారమే లేదు అని అంటే మరొకసారి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా 2026 నుంచి ఇంకొక 25 సంవత్సరాలు అంటే దాదాపుగా 2111వ సంవత్సరం దాకా దీని మీద అంటే 2026 నుంచి అంటే 2051వ సంవత్సరం దాకా క్షమించాలి 2051వ సంవత్సరం దాకా దీన్ని ఫ్రీజింగ్ లో పెట్టాలి. అలా ఫ్రీజింగ్ లో పెట్టిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు నష్టమే. కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు స్థానాల పరిధిలో ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్న వాటిని 9 అసెంబ్లీ స్థానాలకు పెంచుతూ
225 అసెంబ్లీ స్థానాలకి పెంచాలి అని చెప్పని రీఆర్గనైజేషన్ యాక్ట్లో మెన్షన్ చేశారు. అలాగే తెలంగాణలో కూడా 119 అసెంబ్లీ స్థానాలని 153 స్థానాలకి పెంచాలనేది రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. కానీ ఈ జనాభా ఈ డీలిమిటేషన్ మీద ఉన్న ఫ్రీజింగ్ కారణంగా దాన్ని కూడా 2026 తర్వాత టేకప్ చేయాలని చెప్పని, అంటే 2026 తర్వాత అన్లాక్ అయిన తర్వాత ఈ విభజన చట్టంలో ఉన్న హామీని అమలుపరచడానికి కూడా వెసులుబాటు ఉన్న దగ్గర ఇప్పుడు మరొకసారి ఆ 25 సంవత్సరాలు కనుక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 543 సంఖ్యాబలాన్ని కొనసాగిస్తూ 543 సంఖ్యాబలం స్థానాన్ని ఇంకొక 25 ఏళ్ళు కనుక ఫ్రీజ్ చేసిన పక్షంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మెన్షన్ చేసిన వెసులుబాటు కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి దక్కకుండా పోవడానికి ఆస్కారం ఉంది. ఇదే క్రమంలో మరి రేపటి రోజున మహిళా బిల్లు ఆమోదం పొందితే కూడా ఇప్పుడున్న 543 స్థానాల పరిధిలో 33% రిజర్వేషన్ అమలు చేస్తే మహిళలకి 180-185 స్థానాల లోపు మాత్రమే దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అదే 182 స్థానాలే దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి 181 స్థానమే. అటువంటి దగ్గర రేపు 816 స్థానాలకు వెళ్ళినప్పుడు 272 స్థానాలు మహిళలకు దక్కడానికి ఆస్కారం ఉండే వెసులుబాటుని మహిళలకి కూడా అదనంగా సీట్లు దక్కాల్సిన అవకాశాన్ని కూడా వీళ్ళు మోకాలడ్డి అడ్డుకున్నట్టు అయింది. కాబట్టి ఇక్కడ 100% నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కల తర్వాత జరగటం అనివార్యం. అలా జరిగిన పక్షంలో జనాభా అనేది ప్రాతిపదికగా కనుక లెక్కింపు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా గుడ్డిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అపోజ్ చేస్తున్నాము, నరేంద్ర మోడీ గారికి ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి తీర్మానాన్ని ప్రతి బిల్లుని అపోజ్ చేయడమే లక్ష్యంగా కనుక రాజకీయాలు నడిపినప్పుడు భవిష్యత్తు పరిస్థితుల పరిణామాలని విశ్లేషించుకోకుండా తొందరపాటు నిర్ణయాలు, రాజకీయ పక్షపాత ద్వారా నిర్ణయాలు చేస్తే ఎదురుగా కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఇప్పుడు వీళ్ళు విలన్లుగా మారంటారా దక్షిణాదికి? అంటే దక్షిణాది ప్రజల రాజకీయ చైతన్యాన్ని, ఆలోచన పరిధిని, వివేకాన్ని చాలా తక్కువగా అంచనా వేసి వాళ్ళ నాయకులుగా, పార్టీలుగా, ప్రభుత్వాలుగా మేము తీసుకుంటున్న నిర్ణయమే సో ఫైనల్, ప్రజలకి ఆ మాత్రపు ఆలోచన లేదు అన్న ఒక రకమైన అవివేకపు నిర్ణయాలతోటి రాజకీయ పక్షాలు ఈ విధంగా ఆలోచిస్తా ఉన్నాయి. తాత్కాలిక సంకుచిత రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా అలా ఈ విధమైన ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దక్షిణాదికి జరుగుతున్న నష్టాన్ని పదే పదే వివరించి చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎవరైతే ఏ డిఎంకే పార్టీ విద్యార్థి విభాగం అయితే చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారి బానిసగా చిత్రీకరిస్తూ పోస్టర్ పబ్లిష్ చేశారో అదే తమిళనాడు గడ్డ మీద నిలబడిన ఆయన ఇవాళ స్టాలిన్ గారు తీసుకుంటున్న నిర్ణయం దక్షిణాదికి ఎంత శరాఘాతంగా మారబోతుందన్న అంశాన్ని ప్రస్తావిస్తూ రేపు రోజున భవిష్యత్తులో దక్షిణాదికి జరిగే నష్టానికి వీళ్ళే బాధ్యులు అని వాళ్ళ తమిళనాడు ప్రజలకు కూడా వివరం చెప్పడం అవుతా ఉంది. రైట్. ఇక దాని తర్వాత మరో కీలకమైన అంశం, ఈ సచివాలయ ఉద్యోగస్తుల మాజీ అధ్యక్షుడు అయినటువంటి వెంకటరామరెడ్డి ఆల్ ఆఫ్ సడన్గా మీ ప్రభుత్వం డిస్మిస్ చేస్తుంది. సో దానివలన నేను పై కోర్టుకి వెళ్తాను లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవుతాను అని చెప్పేసి ఆయన సవాల్ విషయం. అఫ్ కోర్స్ తప్పేం కాదు, అది వాళ్ళ హక్కు అనుకోండి. సో ఏంటి డిస్మిస్ వరకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటారు? ఇప్పుడు సహజంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ఒకసారి ప్రభుత్వ సర్వీస్లో కొనసాగుతూ ఉన్నప్పుడు అతను రాజకీయపరమైన ఎఫిలియేషన్స్ కలిగి ఉండడానికి వీల్లేదు. రైట్. కానీ ఈ వెంకటరామరెడ్డి గడిచిన 2019-24 జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలాగానే వ్యవహరించాడు తప్ప అతను ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా, ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకుడైన మాత్రాన అతనికే ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఏమి ఉండవు. రైట్. అతనికే తల మీద 2 కొమ్ములు, కాళ్ళకి గిట్టలు, వెనకెంత పెద్ద తోకే ఉండదు. అతను కూడా ప్రభుత్వం నుంచి ప్రజలు కట్టిన పన్ను డబ్బుల నుంచి జీతం తీసుకుంటున్న ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగే. అంతే. ఇవాళ ప్రజలకి బాధ్యుడు, ప్రభుత్వానికి బాధ్యుడు, సమాజానికి బాధ్యులైన ప్రభుత్వోద్యోగులు తమ వ్యక్తిగత అభీష్టాలని, తమ వ్యక్తిగత రాజకీయపరమైన ఎమోషన్స్ని ఉద్యోగంలో ఉన్నప్పుడు కొనసాగించడానికి వీల్లేదు అని చెప్పని ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ వెంకటరామరెడ్డి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, నాటి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చేసిన విమర్శలు చూసాం మనం. సరే, నీ నోటి వాచారత్వాన్ని ప్రదర్శించుకుంటున్నావు, జగన్మోహన్ రెడ్డి పట్ల నీ లాయల్టీని ప్రదర్శించుకుంటున్నావు లేమని చెప్పని కొంతవరకు ఉపేక్షించారు. కానీ అతను ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా మార్చి 18 నుంచి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు రాబోతా ఉంది.
వన్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇతను కడప జిల్లాలో ఆర్టీసీ డిపోలకి పర్యటించి ఆర్టీసీ యూనియన్ లీడరు చంద్రయ్య అని అతను వెంట పెట్టుకొని వెళ్ళి ఆర్టీసీ ఉద్యోగులకి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్గా ఉండండి అని చెప్పని ప్రచారం చేస్తూ పాంప్లెట్లు పంచాడు. ఇవి ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చాయి. ఓకే, స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి అతని ప్రమేయాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత సచివాలయ ఉద్యోగ సంఘ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఉండాల్సిన వ్యక్తికి బద్వేలు ఆర్టీసీ డిపోలో ఇతనికి ఏం సంబంధం? అవును. పైగా నువ్వు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖకి సంబంధించిన అంటే అసిస్టెంట్ సెక్రటరీ క్యాడర్లో ఉన్న ఉద్యోగివి, ఇన్ఛార్జిగా పొజిషన్లో ఉన్నావు నువ్వు. ఓకే, నీకు అసలు సంబంధమే లేని ఆర్టీసీ డిపోలో నువ్వు అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రెడీ హ్యాండెడ్గా అతన్ని పట్టుకున్న తర్వాత అతని ప్రమేయం నిర్ధారణ అయిన తర్వాత అతను ఎన్నికల ప్రచారం చేశారు అని చెప్పని ఎలక్షన్ కమిషన్కి రూఢి అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అతన్ని ఉద్యోగ విధి నుంచి సస్పెండ్ చేయమని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యలు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం దృష్టికి వస్తాయి. ప్రభుత్వం కూడా దాని మీద విచారణ జరుపుద్ది. అతను నాటికి నేటికి అదే విధమైన పొలిటికల్ అఫిలియేషన్ తో వ్యాఖ్యానిస్తున్న తీరు, అతను రాజకీయ కార్యకర్తగా అతను స్పందిస్తున్న తీరు, రాజకీయ పార్టీల మీద రాజకీయ విమర్శలు చేస్తున్న తీరు, వీటన్నిటి నేపథ్యంలో ఇంకా మారతాడు అని వేచి చూసినా కూడా మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, మంచి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేస్తుంది, మోసకారి ప్రభుత్వం అని చెప్పని ఒక పక్క రాజకీయ విమర్శలు చేయటానికి వీల్లేని దగ్గర ఉద్యోగ సంఘ నాయకుడు అయితే ఉద్యోగ సమస్యల గురించి ప్రస్తావన ప్రభుత్వాన్ని నిలదీ. కరెక్ట్. ఇక్కడ నువ్వు ప్రస్తుతం ఉద్యోగ సంఘ నాయకుడు కూడా కాదు. ఉద్యోగ సంఘాలు నీ స్థానంలో వేరే రామకృష్ణ న్యాయాన్ని ఉద్యోగ సంఘ నాయకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఇవాళ ప్రభుత్వంతో నెగోషియేట్ చేయాల్సి వస్తే ఉద్యోగుల సమస్యల మీద వాళ్ళ డిమాండ్ల మీద అతను ప్రభుత్వంతో నెగోషియేట్ చేస్తాడు. ఏ సంబంధ బాంధవ్యాలు లేని ఒక మాజీ అధ్యక్షుడు అయిన నువ్వు ఇవాళ ఉద్యోగుల ప్రతినిధిగా ప్రభుత్వాన్ని రాజకీయ విమర్శలు చేస్తా ఉన్నావు. ఈ క్రమంలోనే గతంలో ఎలక్షన్ కమిషన్ అతన్ని సస్పెన్షన్ రిఫర్ చేసి ఉన్న తీరు, ఆ సస్పెన్షన్ మీద చేసిన విచారణ నేపథ్యంలో ఇతని రాజకీయపరమైన అఫిలియేషన్ నిర్ధారణ కావడంతో ప్రభుత్వం నిన్న అంటే ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా అతన్ని ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగడానికి వీల్లేదని చెప్పి డిస్మిస్ చేశారు, అంటే ఫర్ ఎవర్ తొలగించేశారు. అలా తొలగించిన క్రమంలో రేపటి రోజున రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా దక్కడానికి ఆస్కారం లేనటువంటి ఒక రకంగా క్రమశిక్షణా చర్యల కింద తొలగింపుకు పాల్పడ్డాడు అతను. ఓకే, అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇది వెంకటరామరెడ్డికే పరిమితమైందా? నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దాకా ఎంతమంది ప్రభుత్వోద్యోగులు, ఎంతమంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఎందరూ గ్రూప్ 1 స్థాయి అధికారులు వాళ్ళ కెరీర్లు పణంగా పెట్టబడ్డాయి, వాళ్ళ కెరీర్లో ఇదే విధమైన శిక్షలకు గురయ్యారు, ఎంతని కుటుంబాలు వీధుల పాలైనాయి, ఎంతమంది జైళ్ల పాలయ్యారు అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే నాడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న, అంతకుముందు వాళ్ళ నాయన్ని నమ్ముకున్న పర్యవసానం వాళ్ళ ద్వారా ఆర్థికంగా ప్రయోజనం చేకూరి ఉండొచ్చు. కానీ వీళ్ళ ప్రతిభ కారణంగా ఉద్యోగం దక్కించుకున్న వాళ్ళు, సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతున్న వాళ్ళు, ఒక స్థాయి హోదా అనుభవిస్తున్న వాళ్ళు ఇవాళ క్రమశిక్షణా చర్యల్లో ఉద్యోగం నుంచే తొలగించబడతాన్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీన్ని సీరియస్ గా కన్సిడరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డితోటో వాళ్ళ నాయనతోటో సేలైన పర్యవసానం ఎందరూ ఏ స్థాయి అధికారులు, ఏ స్థాయి ఉద్యోగులు, ఏ స్థాయి శిక్షలు అనుభవించారు అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో మరొకసారి వాళ్ళతో అంటగాగితే ఎదురుగాకపోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది ముందు వాళ్ళకి ఎదురైన పరిస్థితులు చూసైనా రిలీజ్ కావాలి. అలా కాదు అని అంటే నేడు అగ్నికేలల చుట్టూ ప్రమించే శలభాలు ఎలా అయితే మాడి మసోతాయో రేపటి రోజున ఇదే వెంకటరామరెడ్డి అనుసరించాలి అనుకునే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయాలి అనుకునే ఏ స్థాయి ప్రభుత్వోద్యోగైనా సరే ఇదే విధమైన పరిస్థితులు, పరిణామాలకు వాళ్ళు కూడా బాధ్యులు అవటం ఖాయం. అంటే ఒకవేళ వెంకటరామరెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా ప్రభుత్వం కనుక మారిందనుకోండి, మరలా ఎన్ని పరిగణలోకి తీసుకొని డిస్మిస్ చేసిన దాన్ని ఎత్తేసే ప్రక్రియ కొనసాగుతుందంటారా? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే
ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వం విచారణ జరిపి ఆ విచారణ బేస్ చేసుకుని ఏపీపీఎస్సీ నుంచి కూడా ధృవీకరణ చేసుకొని, ఎందుకంటే ఏపీపీఎస్సీ ద్వారా నియామకం చేపట్టబడ్డ వ్యక్తి కాబట్టి ఏపీపీఎస్సీ నుంచి కూడా సలహా తీసుకొని ఇతను డిస్మిస్ చేయదగ్గ నేరానికి పాల్పడ్డాడు అని చెప్పని ఏపీపీఎస్సీ ఇచ్చిన ధృవీకరణ మేరకు అతను డిస్మిస్ చేశారు. ఓకే. అలా డిస్మిస్ చేసిన తర్వాత రేపు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఆ రోజు ఇతనికి అనుకూలమైన నిర్ణయం తీసుకున్నా కూడా మీరు నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసినా సరే ఇతనిని మళ్ళీ పునర్నియమించిన జీవో కూడా చెల్లుబాటు కాకుండా పోవటం ఖాయం. రైట్ సార్, థ్యాంక్ యూ.